సినిమా చూశాకైతే మాత్రం నాకు జెన్యున్గా అనిపించింది, మ్యాడ్ స్క్వేర్ ముందు రావటమే మంచిదైంది అని. లేదు అంటే ఈ మూవీ వచ్చుంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడేదనమాట. ఇంతకీ ఎవరి మూవీ ఏంటి అంటే కనుక అదేనండి, నార్ని నితిన్ గారిది. సో శ్రీ రాజావారు మూవీ అయితే మాత్రం నేను ఓటీటీలో చూశాను, థియేటర్లో చూడడం కుదరలేదు. ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతూ ఉందన్నమాట. మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, సింపుల్గా చెప్పాలంటే అతను సిగరెట్ వల్ల బతుకుతాడు, అలాగే ఆ సిగరెట్ని మానేయటం వల్ల తన ప్రేమని అలాగే తండ్రి గెలుపుని చూడగలుగుతాడు. ఇదే కాన్సెప్టు. కాకపోతే చాలా వరకు అయితే మనకి ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మూవీలో. కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మాత్రం బాగున్నాయని చెప్పొచ్చు. నార్ని నితిన్ గారు కానీ, అలాగే హీరోయిన్ గారు కానీ, మన నరేష్ గారు కానీ చాలామంది అయితే నటించారు ఈ మూవీలో. అందరు యాక్టింగ్ బాగుంటుంది. అలాగే మన నెల్లూరి సుదర్శన్ గారు కమెడియన్ ఉంటారు కదా, ఆయన కామెడీ కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడమే కరెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు రిలీజ్ అయి ఉంటే కెరియర్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడేదేమో అనిపిస్తుంది చూస్తే మాత్రం. సో చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. సో చూశాకైతే నాకు ఇదే అనిపించింది, లేట్ అవ్వడమే మంచిదైంది అని. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.